కోటా శ్రీనివాస్ గారు మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఒక తండ్రిగా, విలన్గా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకతని సంతరించుకుంటున్నటువంటి సందర్భం. కొన్ని చిత్రాలు కోటా శ్రీనివాసరావు గారి వల్లే ఆడినటువంటి సందర్భాలను కూడా మనం చూసాం. మరి 750 చిత్రాల్లో వారు నటించడమే కాకుండా సినిమాల్లో జీవించినటువంటి వ్యక్తి. అనేకమైనటువంటి నంది అవార్డ్స్ కానివ్వండి, పద్మశ్రీ కానివ్వండి, పైమా అవార్డ్స్ కానివ్వండి, మరి వారికి వచ్చి రావడమే కాకుండా ఒక బ్యాంక్ ఎంప్లాయీగా, ఆ తర్వాత రంగస్థానంలో నాటకాలు వేస్తున్నటువంటి సందర్భంలో మరి చలనచిత్ర పరిశ్రమకు రావడం, వారి యొక్క సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. కొంతమంది చరిత్రలో మరి పుట్టడం, చనిపోవడం అనేది సర్వసాధారణమైనప్పటికీ చరిత్రలో మిగిలిపోయేటువంటి వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు. వారికి నాకు చాలా అనుబంధం. చాలా సందర్భాలలో వారి ఆరోగ్యరీత్యా కూడా నేను చాలా సందర్భాల్లో వారితో మాట్లాడటం. రెండవది, శాసనసభలో కూడా ఒక ఎమ్మెల్యేగా మేమందరం కలిసి పనిచేసినటువంటి సందర్భంలో ప్రతిరోజు వారి దగ్గర కూర్చొని చాలా విషయాలు నేర్చుకుంటున్నటువంటి సందర్భం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు, ఇటువంటి గొప్ప నటుని కోల్పోవడం అనేది బాధాకరమైనటువంటి అంశం. మరి ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నా సంతాపాన్ని ప్రకటిస్తున్నాను.